స్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం ఈనాటి ఈ గ్రిగోరియా పూజ అర్పణలో పాల్గొంటున్న అందరము కూడాను ఈ క్రింది విన్నపముల కోసం ప్రార్థించుదము. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి తోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు.
తుమ్మ పాపిరెడ్డి మరి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లూర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మన కుటుంబంలో పరమపదించినాం మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని భక్తి విశ్వాసముతో దేవుని యందు ప్రగాఢమైన నమ్మకముతో ప్రార్థించుదము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థానుడైన క్రీస్తు భగవంతుడు పౌలుకి దర్శన భాగ్యాన్ని ఒసగిన తరువాత క్రీస్తునందు ప్రగాఢమైన విశ్వాసముతో ఆ ప్రభు మరణించాడు అని, పునరుత్థానుడు అయ్యాడు అని, మోక్షారోహణుడు అయ్యాడని, నా కంటికి కనిపించాడు అన్న గొప్ప సత్యాన్ని యూదా ప్రాంతం అంతటా ప్రకటిస్తూ అన్యులు సహితము విశ్వాస సంఘంలో చేర్చడము ఈనాటి మొదటి పట్టణంలో గమనిస్తూ ఉన్నాం. నువ్వు యూద మతస్థుడివి కదా, అన్య మతస్థులకు ఎలా వెళ్ళిపోయావు, క్రీస్తుకు సాక్షిగా ఏ విధంగా జీవిస్తున్నావని పౌలుని రాళ్ళ దెబ్బలతో చంపడము ఈడ మనము గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటి పట్టణంలో క్రీస్తుకు సాక్షిగా జీవించాలనుక ప్రతి బిడ్డ మోక్ష భాగ్యంలో, మోక్ష దైవరాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒకే ఒక్క మార్గం, శ్రమల మార్గం, క్రీస్తు మార్గం. క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మీకు శాంతిని వసగుదును, నిజమైన శాంతిని, నిలిచి ఉండే శాంతిని, నన్ను నమ్మండి, నేను తిరిగి వస్తాను, ఓదార్పువాడు వస్తాడని గొప్ప మాటను, వాగ్దానమును ప్రభు మనకి ఈరోజు వసుగుతూ ఉన్నాడు. కావున ప్రియ విశ్వాసులారా, ఈ క్రైస్తవ జీవితము చాలా షరతులతో కూడుకున్నది, కష్టతరమైనది, ముండ్ల బాట, కరుకురాళ్ళ మీద నడవలసినది. ఈ లోకము ఇష్టపడనిది, సహించనిది, హింసించేది. అన్నీ ఓర్చి మోక్ష దైవరాజ్యంలో ప్రవేశించాలనుకున్న ప్రతి బిడ్డ ఈ కష్టముల పాలు కావలసిందే, అనుభవించవలసిందే, శ్రమలు అనుభవించి ఆ దైవరాజ్యంలో ప్రవేశించవలసిందే అని 2 పట్టణాలు మనకి సూచిస్తున్నాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభునందు ప్రగాఢమైన విశ్వాసమును కోల్పోయిన సందర్భములను, సమయములను, స్థితిగతులను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ
ప్రభువా, శ్రమలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, కన్నీళ్లు కడగలు ఎదురైనప్పుడు ప్రభు విశ్వాసం కోల్పోయి అల్ప విశ్వాసినయ్యానయా. నేను తిట్టుకున్నాను ప్రభు, ధిక్కరించాను ప్రభువా, సనుగుకుంటూ గొనుగుకుంటూ ఈ యొక్క భారమైన జీవితాన్ని ఈదలేకపోతూ ఉన్నాను ప్రభువా. నీ యొక్క రక్త బిందువులతో నన్ను కడిగివేయవా, నా పాపమును మన్నించి ఓర్పును సహనమును దయచేయవా. పవిత్రాత్మను పంపి మరొక్కసారి నన్ను అభిషేకించవా, పవిత్రుని చేయవా. మన సహోదరులను శ్రమలు అనుభవించి ఇంకా ప్రభువుని చేరని ఆత్మలను ఉత్తరించి స్థలంలో ప్రతి ఆత్మపై ఆ దేవుడు దయ చూపి విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుదాము. మన దేవుడు గొప్పవాడు, అద్భుతమైన దేవుడు, పవిత్రుడు, సమర్థవంతుడు, నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు. సర్వశక్తి గల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సకల వరముల దాతయగు ఓ సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా మమ్ము శాశ్వత జీవితమునకు తయారు చేయుచున్నారు. మీ ప్రజలకు విశ్వాసముందను మీ ఆశయములందును స్థిర నమ్మకమును కలుగజేయండి. ఈ విధమున మేము మీరు తెలిపిన కార్యములను ఎట్టి సంకోచము లేకుండా నిర్వహించగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము వచనములు 19 నుండి 28 వరకు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము వచనములు 19 నుండి 28 వరకు. అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించియుండెనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి ప్రవేశించెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమైపోయెను. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, పిసిదియాలోని అంతియోనియాకును పోయిరి. అక్కడ శిష్యులు మనస్సులను దృఢపరచి
విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలు అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవుచు వారు పంఫీలియాకు వచ్చిరి. పెర్గాతో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాను చేరుకొని అక్కడ క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరచినదియు వారికి తెలియజేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందును. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము వచనములు 27 నుండి 31 వరకు.
14వ అధ్యాయము వచనములు 27 నుండి 31 వరకు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు. మీ హృదయములు కలువర పడవలదు, భయపడవలదు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు గదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను, ఏలనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు ఇట నుండి వెళ్ళుదము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గొప్పవాడి నుండి పేదవాడి వరకు, పండితుడి నుండి పామరుని వరకు, ఆరోగ్యవంతు నుండి అనారోగ్యవంతుని వరకు, భూమిపై ఉన్న ప్రతి ప్రాణి కోరుకునేది ఒకే ఒక కోరిక. ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని సిరి సంపదలు ఉన్నా, ఎన్ని అష్టైశ్వర్యాలున్నా, ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా, ఎన్ని చుట్లు తిరిగినా, ఎంత ప్రయాణము చేసినా అలసి సొలుసిన ఈ యొక్క మానవ ప్రాణి చివరికి కోరుకునేది శాంతి సమాధానముతో, మన శాంతితో జీవించాలనుకోవడము, మన శాంతితో విశ్రాంతి తీసుకోవాలనుకోవడము, నిబ్బరముగా, నిస్సందేహముగా, నిశ్చయముగా, భయము లేకుండా జీవించాలనుకోవడమే. ఎంత సంపాదించినప్పటికీ మన శాంతి లేదు అంటే, ఎంత ధనవంతుడైనప్పటికీ సమాధానము లేదు అంటే, ఎంత బీదవాన్నైనప్పటికీ శాంతి సమాధానము లేదంటే, మానవుని జీవితం ఆలోచింపవలసినది. మానవుని జీవితం ఒక విధంగా చెప్పాలంటే వ్యర్థం. మన ఉద్దేశము నెరవేరని జీవితముగా మిగిలిపోతూ ఉంది. నేటి దినమున ధ్యానించుకున్నాం. మన క్రైస్తవ జీవన ప్రయాణ ముఖ్య ఉద్దేశము ఆ తండ్రి భగవంతుని చేరుకోవడం, తన పోలికలో సృష్టించుకున్న భగవంతుని చివరికి చేరుకోవడం, తెలుసుకొని ప్రేమించి జీవించి సేవించి ఆయన చేరుకోవడమే మన క్రైస్తవ జీవన ప్రయాణ ముఖ్య ఉద్దేశం. పౌలు తెలుసుకున్నాడు. పౌలు తెలుసుకొని పదునైన విశ్వాసముతో పునరుత్థాన క్రీస్తు భగవంతుని ఏకైక దేవుడని అన్ని చోట్ల ప్రకటించాడు. శ్రమలను ఎదుర్కొన్నాడు, కష్ట నష్టాలను ఎదుర్కొన్నాడు, సంక్షోభాలను ఎదుర్కొన్నాడు, వ్యాధి బాధలను ఎదుర్కొన్నాడు, ఆకలి దప్పులతో జీవించాడు, కొరడా దెబ్బలు గురయ్యాడు, రాళ్ళ దెబ్బలు గురయ్యాడు, చివరికి మరణించాడు, ధన్యుడయ్యాడు. విశ్వాసము పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు ప్రమాణము. ఈ అంశంపై ధ్యానించుకున్నటకు ప్రభు మన ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థాన క్రీస్తు భగవంతుడు దర్శన భాగ్యము ఒసగుచూ ఈ మానవ ప్రపంచానికి ఇచ్చిన ఒకే ఒక్క మొట్టమొదటి అతి గొప్పనైన వరం, బహుమానం ఈనాటి ఆయన పలుకులు, ప్రారంభ పలుకులు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అపోస్తలులకు దయచేసి ఉన్నాడు. ఎంత సంపాదించుకున్నప్పటికీ, ఎంత కష్టపడి పని చేసినప్పటికీ, ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ, రోజు చివరన కాసేపు కూర్చొని మన శాంతితో, శాంతి సమాధానాలతో, ఇరుగు పొరుగు వానితో, సోదర ప్రేమ భావాలతో, ఐక్యమత్యముతో, నిబ్బరముగా, నిశ్చయముగా, నిస్సందేహముగా, భయం లేకుండా జీవించలేకపోతే అంతా శూన్యం, అంతా వ్యర్థం. దారి తప్పితిమి, మరిచిపోయితిమి, తప్పుగా అర్థం చేసుకుంటిమి. శాంతి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? నేను సంపాదించుకునే డబ్బులోనా, నాకున్న అందములోనా, నాకున్న పేరులోనా, ప్రతిష్టలలోనా, నాకున్న మేడలలోనా, నాకున్న కారులోనా, నేను సేవించే మద్యములోనా, లౌకిక వ్యామోహాలలోనా, ఈ లోక ప్రపంచములోనా? ఈ లోకము నాకు ఒసగే శాంతి సమాధానం ఏంటి? నిజమైనదేనా? నిలిచి ఉండేదేనా? నిజంగా ఆ యొక్క శాంతి సమాధానం నేను కోరుకుంటున్నానా? అదే నిజమైతే ధనవంతుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? అందమైన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి ఎందుకు తను చాలిస్తూ ఉంది? ఉవ్వెత్తున ఎగిసిన ఆ తార ఎందుకు మూగబోతుంది? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకనగా ఈ లోకం వల్ల నేను ఇవ్వట్లేదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. లోకము వల్ల నేను ఇచ్చుట లేదు, నేను ఒసగే శాంతి నిజమైనది, నిలిచి ఉండేది కాబట్టి. అనగా నేను ఒసగే శాంతి అంటే మన క్రైస్తవ కుటుంబంలో ప్రభు క్రీస్తు ఒసగే ఆ శాంతి సమాధానం అంటే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఉండవని కాదు, అనారోగ్యమే ఉండదని కాదు, జగడంలో ఉండవని కాదు, కొట్లాటలు ఉండవని కాదు, అపార్థాలు చేసుకోరని కాదు, కవ్వింపులు ఉండవని కాదు, కబ్జాలు ఉండవని కాదు, గాయపరచడాలు ఉండవని కాదు. ప్రభు ఒసగేది కష్టాలు ఉండవని కాదు, సంక్షోభాలు ఉండవని కాదు, మరణం ఉండదని కాదు, యుద్ధము ఉండదని కాదు. అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ నీ కష్టములోను, నీ శ్రమల బాధలలోను, వ్యాధి బాధలలోను, భయాందోళనలోను, అనిశ్చితిలోను, నీ నిరుద్యోగంలోను, అప్పుల బాధలలోను, వ్యాధి బాధలలోను, ఎన్ని సంక్షోభాలు, ఎన్ని కన్నీరు ఎదురైనా అన్నిటినీ ఎదుర్కొనుటకు ఆ ప్రభు సగిన గొప్పైన వరము. భయపడకు, ప్రభు ఉన్నాడు. అన్నిటిలోనూ ప్రభు క్రీస్తు శాంతిని వసగుతాడు, మార్గము చూపిస్తాడు. ఈ కన్నీళ్ళు, ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, మరణము మనల్ని ప్రభు నుండి వేరు చేయలేవని ప్రభు పలు ద్వారా పలుకుతూ ఉన్నాడు. పౌలు అంటున్నాడు, ప్రభు నుంచి మనల్ని ఏమి వేరు చేయగలదు? మరణమా? కానే కాదు. కష్టమా? కానే కాదు. నష్టమా? కన్నీరా? కడగన్లా? ఈ లోకమా? ఏది కూడాను వేరుపరచలేదు. ఆ ప్రభు రాజ్యంలో ప్రవేశించుటకు మనల్ని ఏది కూడాను అడ్డగించదు. విశ్వాసం ఉంటే ఈ కష్టము కొండంతైనా, ఈ నష్టము పర్వతవంతమైన, ఈ యొక్క వ్యాధి బాధలు అగ్ని పర్వతంలో వచ్చినా ఏవి కూడాను ఏమీ చేయలేవు. ఆ పౌలు వెంట వచ్చాయి కానీ ఏమీ చేయలేదు. ప్రభువునందు విశ్రమించాడు, విశ్వాసమును మరణించాడు, ధన్యుడయ్యాడు, గొప్పగా ప్రకటించాడు. ఆ ప్రభువు మనల్ని అభిషేకించాడు, తన బిడ్డలుగా అభిషేకించుకున్నాడు, క్రైస్తవులుగా అభిషేకించుకున్నాడు, శిష్యులుగా అభిషేకించుకున్నాడు. ఆ యొక్క ప్రగాఢమైన విశ్వాసంతో పునరుద్ధరణ క్రీస్తు భగవంతుని మన నిజ జీవితంలో జీవిస్తూ, ప్రభువా నీ ఒసగే శాంతి ఉంటే చాలయా. ఇంట్లో భార్యాభర్తల మధ్య శాంతి సమాధానము. అవును ప్రభు, నేను ఎదుర్కొని తాత్కాలికమైన ఇబ్బందులు, సమస్యలు, సంక్షోభాలు మంచు బిందువు లాంటివి ప్రభువా. ఉదయాన్నే కనిపించి సాయంత్రం లోపు కనుమరుగైపోయాయి ప్రభు. నీకంతా సాధ్యమే ప్రభువా. నా అప్పులలో ఒక పరిష్కారం వసగే దేవుడవు నీవే, నా కష్టంలోకి ఒక సమాధానం చెప్పే దేవుడవు నీవే, నా నిరుద్యోగంలో ఒక సమాధానం చెప్పే దేవుడవు నీవే. అన్నిటికీ
పరిష్కారం నీవే ప్రభువా. ఇంతటి గొప్పని విశ్వాసం ఉంటే ఏది ఎదురైనప్పటికీ నాలో నీ ఒసగిన శాంతి ఎవ్వరు కూడాను తీసివేయలేరు ప్రభువా. ఈ లోకం ఒసగే శాంతి సమాధానము నిజమైనది కాదు ప్రభు. ఇది క్షణభంగురమైన శాంతి సమాధానము. ఈ లోకము సగేది మోసపూరితమైన శాంతి సమాధానము. ఈ రంగుల ప్రపంచము నన్ను నిన్ను దూరముగా తీసివేయాలనుకుంటున్నది ప్రభువా. కష్టం వచ్చింది అంటే, నష్టం వచ్చింది అంటే ఎందుకు ఇవన్నీ కూడాను? ఆ యొక్క మద్యం ఇచ్చే ఆ సుఖాన్ని అనుభవించు, శరీరం ఇచ్చే యొక్క సుఖాన్ని అనుభవించు, డబ్బు వచ్చే ఆ యొక్క ఇచ్చే యొక్క సుఖాన్ని అనుభవించు, పేరు ప్రతిష్టలను అనుభవించు, అందాన్ని అనుభవించు, ఈ లోకాన్ని అనుభవించు, ఈ లోకం ఇచ్చే యొక్క శాంతిని సమాధానమును అనుభవించు అని మనల్ని సైతాను శోధన గురి చేసి ప్రభు నుండి దూరం చేస్తూ ఉంటుంది. కానీ ప్రభునందు ప్రగాఢమైన విశ్వాసముతో జీవించడంలా తాత్కాలికముగా మనం ఎదుర్కొనే అవన్నీ కూడాను కనుమరుగైపోతాయి. ఆ ప్రభువు మనల్ని, మన కుటుంబాన్ని నిజమైన నిలిచిపోయే శాంతి సమాధానంతో దీవిస్తాడు. ఎందుకనగా ఆయన అబద్ధాలాడువాడు కాడు. నేను తిరిగి వస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కావున ఆ ప్రభు తిరిగి వస్తాడు. ఓదార్పు అని మన చెంతకు పంపిస్తాడు. ఆ ప్రభువు మన జీవితాలను, మన కుటుంబాలని, మన సమాజమును, మన సంఘమును శాంతి సమాధానంతో దీవించమని ప్రార్థించుదాము. భక్తి విశ్వాసంతో ఆ ప్రభు పలుకులను విశ్వసిస్తూ మన జీవితంను కొనసాగించి పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు విశ్వాసమే ప్రామాణికముగా భావించి ప్రగాఢమైన విశ్వాసంతో జీవించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునందు గుమికూడిన మనందరము కూడాను మన ప్రభువే పునరుత్థానము జీవమని, మన ప్రభువే ఆదియు అంత్యమని విశ్వసిస్తూ ఉన్నాము. నశించిన ఆత్మలకు జీవం పోయు దేవుడు అతడే, ఎండిన ఎముకలకు జీవం పోయు దేవుడు అతడే, జీవింపచేయువాడు అతడే, జీవము గలవాడు అతడే. అందరము మోకరించి మన దేవుని ప్రార్థించుదాం. సకల ఆత్మనిత్య విశ్రాంతికి ప్రభువా మోకరించి ప్రార్థిస్తున్నామయ్యా. ఈ యొక్క దైవ ప్రార్థనలో అందరము కూడాను మోకరించి ప్రభువు ముందు వెలిగించిన క్రొవ్వొత్తులను చేతబూని భక్తి విశ్వాసముతో ఆ ప్రభు యొక్క చిత్రపటం ముందు ప్రార్థించుదాము. సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక తండ్రి పితేగు సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. లోకరక్షకుడా పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. పరిశుద్ధ మరియమ్మ గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత అపోస్తులారా సువార్తికులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా,
చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యాస్త్రీ ధన్యులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా మాపై దయ చూపండి. ప్రభువా మాపై దయ చూపండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ సకల తీర్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. చీకటి బంధనముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. భయంకర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ యొక్క పవిత్ర జన్మస్థలం ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ యొక్క పవిత్ర నామము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ యొక్క అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు చిందించిన పవిత్ర రక్తము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన రాతి దెబ్బల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు ధరించిన ముండ్ల కిరీటం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్ర సిలువ వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర పంచ గాయముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ యొక్క తుది తీర్పునందు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీరు మన్నించిన మగ్దల మరియమ్మ దొంగవాని ప్రార్థనను ఆలకించిన విధముగా ఓ ప్రభువా మా మొర ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, మరణించి ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ధర్మదాతలు, శ్రేయోభిలాషులు, ఆప్తులు, దిక్కులేని ఆత్మలు ప్రభువా, నరక కూపములో అనుభవిస్తున్న ఈ యొక్క బాధలను మీ యొక్క దయా కనికరంతో వారందరినీ కూడాను విడుదల చేయమని, మీ అనంతమైన ప్రేమతో వారి వంక మీ చల్లని చూపుతో చేయి అందించి మోక్ష భాగ్యములోనికి చేర్చుకోమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ఎన్నియో ఆత్మలు గతించిపోయినవి ప్రభు, దిక్కులేని ఆత్మలు, ప్రార్థించుటకైనను ఎవ్వరూ కూడా లేని ఆత్మలు ప్రభువా, అటువంటి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ముఖ్యముగా ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలు, మా ప్రార్థన బలమున, మా మరియతలి ప్రార్థన ఫలితమున వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, మానవుని మరణము ద్వారా, మరణములో నీకెటువంటి ఆనందము కానీ సంతోషము కానీ లేదు ప్రభు. దొంగవాడు మన్నింపబడ్డాడు, లాజరు తిరిగి జీవం పొందాడు. ఎంతోమందిని నీ దరి చేర్చుకున్న గొప్ప దేవుడవయా, వారందరి పాపములను మన్నించి నీ నిత్యరాజ్యములో భాగము దయచేయమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేసి నీ నిత్యరాజ్యములో నీ ప్రక్కన కూర్చొని ఉన్న పునీతుల, అపోస్తుల, వేద సాక్షుల, దూతల, అతిదూతల సాంగత్యములో వారందరినీ చేర్చమని, ఓ ప్రభువా మా మొర ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వర
మా మా ప్రార్థన ప్రార్థన ఆలకించండి. ఆలకించండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును పరిహరించడు వారా. వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా. వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా. వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. నిత్య నరకాగ్ని నుండి నరక బంధముల నుండి వారిని విడుదల చేయండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా మొర ఆలకించండి. ప్రార్థించుదము. సృష్టికర్త, రక్షకుడా, విశ్వాసపాత్రుడా, నీవు చెప్పిన విధముగా నా కుమారుడు లోకరక్షకుడు పాప విమోచకుణ్ణి విశ్వసించే ప్రతి బిడ్డ కూడాను రక్షింపబడునన్నావు ప్రభువా. ఇప్పుడు మేము ముందుట జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్న ప్రతి ఆత్మను పాపము నుండి విడుదల చేసి నీ అనంతమైన ప్రేమతో వారిని కడిగివేసి మన్నించి పాప క్షమాపణ దయచేసి నీ యొక్క రాజ్యంలో చేర్చుకోమని మనదుని క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్. నిత్య విశ్రాంతిని వారిపై కురిపించుదురుగాక. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్య విశ్రాంతిని వారికి దయచేయుదురుగాక. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్య విశ్రాంతిని వారికి దయచేయుదురుగాక. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్య ప్రకాశంలో విశ్రమించుదురుగాక. ఆమేన్. జీవము గల దేవా, జీవాధిపతి, జీవింపచేయువాడా, పునరుత్థానము జీవమైన యేసువా, నీ నామము గొప్పది, పవిత్రమైనది, రక్షణనిచ్చునది. సైతాను తంత్రోపాయములు నీ నామం పేరిటే విడలగొట్టబడినవి ప్రభువా. రోగులు నీ పేరిటే స్వస్థపరచబడ్డారు ప్రభు. పాపులు నీ పేరిటే పవిత్రులుగా మార్చబడ్డారు ప్రభువా. చనిపోయిన వారును నీ పేరిటే మరలా జీవము పొందారు ప్రభు. మార్కు స్వార్థలో నువ్వు పలుకుతున్న విధముగా ప్రభు, కాలము సంపూర్ణమైనది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించే ప్రతి బిడ్డ కూడాను ప్రభు మోక్ష భాగ్యమును పొందునని పలికిన ప్రభువా స్తోత్రమయ. ఇక దీవబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్న మా సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, నీ అనంతమైన ప్రేమ సముద్రములో ప్రభువా వారిని కడిగివేయమని, నీ పరిశుద్ధ రక్తముతో వారిని ముద్రించమని, నీ నిత్య వెలుగులో వారిని కప్పమని ధవలవర్ణుడవైన నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. మా మరియ తల్లి ప్రార్థనలు బలమైనవి ప్రభు. శక్తివంతమైన ఆమె యొక్క ప్రార్థన ఫలమున మా సహోదరి సహోదరులందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. మా మరణ సమయమందు మీతో ఉంటాను అని పలికిన గొప్ప దేవుడవయా, గొప్ప తల్లిని మాకు దయచేసేది ప్రభు. అమ్మా మా కోసం ప్రార్థించండి అని తల్లి ప్రార్థనలో ప్రతి దినము కూడాను వేడుకుంటున్నాము ప్రభువా. అటువంటి ఆత్మలపై దయ చూపి కరుణించి నిత్యరాజ్యంలో విశ్రాంతిని దయచేయమని, దివ్య నామము, రక్షణనిచ్చే నామము,
అద్భుతమైన నామం పేరిట ప్రభువా వేడుకుంటున్నామయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏలిన వారిని సర్వేశ్వర మీకు స్తుతి కలుగును గాక. ఏలిన మేము అర్పించి అప్పమును మీ ఉదరపు పొందుకుని భూఫలమును మానవ సాగుతుంది మా జీవితంలో హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకొను దేవా దయతో నన్ను, చీకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసవ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమెన్. మా రక్షకుడగు ఓ సర్వేశ్వర, ఆనందభరితమై ఉన్న మీ సత్య సభ అర్పణములను దయతో స్వీకరించుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. దానికి మీరు ఒక మహానందమును ప్రసాదించితిరి, నిత్యానందమును కూడా ప్రసాదింపుమని మేము ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, మీ ప్రియతమ సుతుడైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించితిరి. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారు హస్తములను చాచి శిలువలో పాటుబడిరి. ఇట్లు వారు మరణము జయించి పునర్జీవంను నిరూపించితిరి. కనుక దేవదూతులతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వెంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ
బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లు అనిరి: మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన దేవా, ఆరాధనా 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 మీకే ఆరాధనా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా ఈనాడు మనం స్మరిస్తున్న ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు మీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఒసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శక్తిని స్వీకరించు, నాకు తీర్పును ఖండనుండక ఆత్మకు ఔషధమును రక్షణ నుండుగాక. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, దేవా నన్ను కడుగుమయా. మనస్సుల నింపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయా. మనస్సుల నింపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీళ్ళ నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, దేవా నన్ను కడుగుమయా. ప్రార్థించుదము. మా తండ్రి యెహోవా దేవా, మీ ప్రజలను దయతో వీక్షింపుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మీరు మీ నిత్య పవిత్ర కార్యములచే వారికి ఒక నూతన జీవితమును ప్రసాదించితిరి.
మహిమాయుతమగు అక్షయ పునరుత్థాన భాగ్యమును కూడా పొందునట్లు వారికి మీ కృపను ప్రసాదించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమిది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నావు నాకు నీ జీవితం, ఒసగినావు నాకు నీ జీవితం. ఏ విధముగా తెలిపేది ధన్యవాదము, ఏ విధముగా తెలిపేది ధన్యవాదము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా.